శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. శివాయ గురవే నమః. స్టార్మ ప్రేక్షకులకు జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. మేషం నుంచి మీరు అనుకున్నటువంటి 12 రాసుల వారికి శుభతిథి గంటల పంచాక ప్రామాణిక చాంద్రమానాన్ని అనుసరించి నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలని తెలియజేస్తాను. డిసెంబర్ 13వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఈ రాశి ఫలితాలు వర్తిస్తాయి. 2020 డిసెంబర్ 13వ తేదీ ఆదివారం, చతుర్దశి రాత్రి 12:44 వరకు, అనురాధ నక్షత్రం రాత్రి 1:40 వరకు, వర్జం ఉదయం 7:40 నుంచి 9:07 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:06 నుంచి 4:57 వరకు, శుభ సమయం ఉదయం 9:20 నుంచి 10:05 వరకు, తిరిగి సాయంత్రం 6:10 నుంచి 6:40 వరకు. ముందుగా ఈనాటి గ్రహస్థితి: వృషభంలో రాహువు, వృశ్చికంలో రవి, చంద్ర, బుధ, శుక్ర, కేతువులు, మకరంలో గురుశనులు, మీనంలో కుజుడు. ఈ రకమైన గ్రహస్థితి అప్రశాంతమైన వాతావరణాన్ని సూచిస్తోంది. ప్రతి ఒక్కళ్ళు కూడాను జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినటువంటి సూచన. ఈ చలిని తక్కువగా అంచనా వేయద్దు, దీనివల్ల ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ చలి తీవ్రత మీ దృష్టిలో పెట్టుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినటువంటి సూచన. ఇక రాశి ఫలితాలు ప్రస్తావిస్తూ ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా పురోగతి గోచరిస్తుంది. మానసికమైనటువంటి ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. వ్యాపార సంబంధ విషయాలు అనుకూలంగా ఉన్నాయి. వివాహాది శుభకార్యాల విషయంలో ఆచితూచి వ్యవహరించి వాటిని ఖరారు చేసుకుంటారు. మీ భాగస్వాములు మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నాలు చేస్తారు. అదృష్టవశాత్తు మీ ఇంట్లో వాళ్ళ సలహా మేరకి ఆ మోసం జరగకుండా జాగ్రత్త పడతారు. నూతన భాగస్వాములతో కలవాలని చెప్పని నిర్ణయం తీసుకుంటారు. అదేవిధంగా మీ ఆచరణలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలు కానివ్వండి, సేవా సంస్థలు కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, వీటికి మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. సమాజ సేవలో ఉన్నటువంటి మీకు కొన్ని విషయాల్లో అవార్డులు, రివార్డులు వచ్చే పరిస్థితి కూడా గోచరిస్తుంది. మీరు అనుకున్నటువంటి ఉద్యోగాన్ని సాధించగలుగుతారు. నిరుద్యోగులైన విద్యావంతులకి ఈ వారం అనుకూలంగా ఉంది. చిన్నదో పెద్దదో ఏదో ఒక ఉద్యోగం వస్తుంది. విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఊరట కలిగించేటువంటి కొన్ని అంశాలు జరుగుతాయి. ఇబ్బంది లేని వాతావరణం ఏర్పడుతుంది. స్థిరంగా కూర్చోగలుగుతారు, కుర్చీలో ఉద్యోగం చేయగలుగుతారు. వచ్చే దాంట్లో కొంత అమౌంట్ని మీ వాళ్ళకి పంపిస్తారు. కొంత అమౌంట్ మీరు రిజర్వ్ చేసి ఉంచుతారు, పొదుపు చేస్తారు. అదే కోణంలో అనాథాశ్రమాలకి, అనాథాలకి ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చి కొంత ధనాన్ని వాళ్ళకే వెచ్చిస్తారు. ఈ రాత కోతల్లో ఇబ్బందులు ఏర్పడతాయి. మానసికమైనటువంటి ఉత్సాహాన్ని మరింతగా కలిగి ఉండాలని మీరు భావిస్తారు. కొద్ది కాలం క్రితం ఏర్పడేటువంటి కరోనా వల్ల ఇబ్బంది పడేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు మళ్ళీ ఒక గాడికి ఎక్కుతాయి. దీని గురించి భయపడకూడదని మీరు నిర్ణయం తీసుకుంటారు. ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకత
ఏర్పడాలని చెప్పని మీరు భావిస్తారు. ఈ రాష్ట్ర జన్మించిన విద్యార్థులకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. ఏ కోణంలో కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఐశ్వర్యరాగితోటి స్నానం చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను హనుమాన్ చాలీసా పారాయణ చేయటం, కాలభైరవ అష్టకాన్ని పఠించడం చెప్పదగినటువంటి సూచన. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆర్థికపరమైన విషయాల్లో కొంత ఒడిదుడుకులు గోచరిస్తున్నాయి. పరిస్థితి మారినప్పటికీ కొన్ని ఇబ్బందులు గోచరిస్తున్నాయి. అవి మీ ఒక్కరికే వచ్చిన ఇబ్బందులు కాదు, అందరికీ వచ్చిన ఇబ్బందులు గ్రహించండి. మీ ఆత్మబలాన్ని వృద్ధి చేసుకోండి. తప్పనిసరిగా మంచి ఫలితాలు ఉంటాయి. కొన్ని మంచి అవకాశాలు ఈ వారం కలిసి వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడంలో మీ యొక్క చాతుర్యం అక్కడ ప్రదర్శించడం వల్ల మీరు అనుకూలమైన ఫలితాలని సాధించగలుగుతారు. టీం వర్క్ ని టీమ్ స్పిరిట్ తోటి సాధించాలి అనేటువంటి మాటని పక్కన పెడతారు. నేను టీము, నేనే కెప్టెన్ అనేటువంటి ధోరణిలో మీ ఆలోచన విధానాలు కొనసాగుతాయి. చేస్తున్న వ్యాపారంలో కానివ్వండి, రియల్ ఎస్టేట్ బిజినెస్ లో కానివ్వండి, ఇతరత్ర వ్యాపార వ్యవహారాలు కానివ్వండి, అదేవిధంగా ఇతరత్ర వచ్చినటువంటి అవకాశాలు కానివ్వండి, నేను ఒక్కటి పార్టిసిపేట్ చేస్తాను, నాకు భాగస్వాములు అక్కర్లేదు అని మీరు నిర్ణయించుకుంటారు. ఇబ్బందికరమైన వాతావరణంలో ఉండి కూడా వివాహాది శుభకార్యాలని ఒక దారికి తెచ్చుకోగలుగుతారు. మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. మిమ్మల్ని విమర్శిస్తున్నటువంటి వాళ్ళకి మీరు ఒకటే చెబుతారు, నేను కష్టపడి స్థాయికి వచ్చాను, మీరు కూడా ఇదే స్థాయికి వచ్చి విమర్శించండి. నిండా మునిగిన వాడికి చలి ఉంది, ఏమి చలి ఉండదు. అందుకని మీరు చెరువు గట్టులో కూర్చొని మాట్లాడకుండా చెరువులో దిగి మీ ప్రతాపాన్ని చూపించండి. ఈ రకమైనటువంటి మెసేజ్ మీ వైపు నుంచి వాళ్ళకి వెళ్తుంది. ఎన్ని విధాలుగా సహాయం చేసినా, ఎన్ని విధాలుగా ఆదుకున్నా కృతజ్ఞత లేని వ్యక్తులు ఉంటారు. వాళ్ళ విషయంలో బాధపడకండి, వాళ్ళ మాటలు లెక్క చేయొద్దు. సదా సమాధాన విషయాల్లో పురోగతి బాగుంటుంది. ఇబ్బంది లేని వాతావరణంలో అందరికీ కూడాను మీరు ఒక సందేశాన్ని ఇస్తారు. మనం ఎదుటి వాళ్ళని విమర్శిస్తూ పోయే ముందు మనం ఏం చేస్తున్నామో తెలుసుకోవాలని విషయాన్ని మీరు ఎక్కువగా తెలియజేస్తారు. ఈ రాష్ట్రం జన్మించిన వారు నాగసిద్ధురాన్ని ధరించడం మంచి ఫలితాలను ఇస్తుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. చేతికి రావాల్సిన డబ్బులు చేతికి అందుతాయి. వినూత్నమైనటువంటి మోకంలో మీరు చేస్తున్న ప్రయోజనాలు, వృత్తి ఉద్యోగాలు సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. పెద్దవాళ్ళ దగ్గర, గొప్ప గొప్ప స్వామీజీ దగ్గర మీరు ఆశీస్సులు పొందగలుగుతారు. ప్రతి విషయంలో కూడాను చాలా జాగ్రత్తగా, చాలా నిదానంగా ఆలోచన చేసి కొన్ని నూతనమైనటువంటి ప్రక్రియల్ని మీరు కనుక్కుంటారు. ఆ మార్గంలో నడుచుకుంటారు. మీ యొక్క పనితీరు కానివ్వండి, నలుగురిని కలుపుపోయి టీం వర్క్ కానివ్వండి మంచి ఫలితాలు ఇస్తుంది. దివారాత్రాలు కష్టపడడం, ఏదో అంతో సంపాదించాం, కానీ అది ఏమీ కష్టపడే వాళ్ళు ఇంతకంటే ఎక్కువ సంపాదిస్తున్నారని ఒక ప్రశ్న, ఒక ఆలోచన మనసులో కలుగుతుంది, అనిపిస్తుంది. ఎవరి గురించో పూజ చూసుకోవాల్సిన అవసరం లేదని మీకు సరిగ్గా వాళ్ళు తెలియజేస్తారు. ఈ రకమైనటువంటి వృత్తి ఉద్యోగాల్లో ఉన్నటువంటి పురోగతి మరింతగా కొనసాగుతుంది.
ఇవన్నీ కూడా మీ బంధువుల ప్రమేయంతో నడుస్తాయి. మీకున్నటువంటి బిజీ వల్ల ప్రతి ఒక్క విషయాన్ని మీరు చేయటం అనేది కష్టమవుతుంది. అందుకని మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిజాయితీ పరులు, నిష్ణాతులు, వాళ్ళకి ఇలాంటి విషయాలు చెప్పడం, వాళ్ళ సహకారం తీసుకోవడం సంప్రాప్తం అవుతుంది. అదే కోణంలో రాజకీయ సంబంధాల విషయాల్లో మీ అంచనాలు నిజమవుతాయి. ఈ రాశిలో జన్మించిన వారు సర్పదోష నివారణ కంకణాన్ని ధరించడం చెప్పదగినటువంటి సూచన. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. సన్నిహిత సదస్సుల వల్ల, పిల్లల వల్ల కొన్ని విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. మీ వాళ్ళని మీరు మరింతగా హైప్ చేయటం చాలా మందికి నచ్చదు. వాళ్ళు చేసినటువంటి పొరపాటు వల్ల మీరు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. మీ పరపతిని, మీ స్థాయిని పోలీస్ స్టేషన్ల వరకు వెళ్ళవలసిన స్థితి, వాళ్ళని రక్షించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మీకు ఇష్టం లేకపోయినా ఒక కాల్ వేరే వాళ్ళ ఫోన్ చేసి మాట్లాడి మా వాళ్ళకి సహాయం చేయండి అని అడగాల్సి వస్తుంది. వివాహ శుభకార్యాల విషయంలో స్వేచ్ఛ ఇంట్లో వాళ్ళకే ఇచ్చేస్తారు. ఎందుకంటే మీ దేశంలో ఏ సంబంధం వాళ్ళకి నచ్చట్లేదు, మాకు అమెరికా సంబంధం కావాలని, అది తప్ప వేరేవేమి తీసుకోము అని ఒక నిర్ణయం తీసుకొని అద్భుతమైనటువంటి సంబంధాలు వచ్చినా, ఐఏఎస్ ఐపీఎస్ సంబంధాలు వచ్చినా, కోటీశ్వరుల సంబంధాలు వచ్చినా, చక్కగా పిల్లవాడు బాగున్నా ఎవరిని కూడాను మీరు ఖాతరు చేయరు. అమెరికా సంబంధమే కావాలి అని గట్టిగా మీ ఆలోచన విధానం కొనసాగుతుంది. ఇది కొంతమంది విషయంలోనే, అందరికీ కాదు. అదేవిధంగా చిన్నపిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. సెల్ఫ్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ వారం జాగ్రత్తలు అవసరం. ఎందుకంటే కర్కాటక రాశిని సప్తమ దృష్టితోటి శని చూస్తున్నాడు. అందువల్ల ఈ సూచన చేయటం అనేది జరుగుతుంది. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను మెడిటేషన్, యోగా చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. కనుక వీటిని కొనసాగనివ్వండి, ఎక్కడ బ్రేకు ఇవ్వద్దు. అదే కోణంలో దూర బంధువులకి సహాయం చేస్తారు. పెద్దవాళ్ళ దృష్టిలో చాలా మంచివాడు, గర్వం లేదు, నిగర్వి అనేటువంటి ముద్ర మీకుంటుంది. సంతాన సంబంధ విషయాల్లో పురోగతి మీ మానసికమైన సంతోషానికి కారణమవుతుంది. విదేశాల్లో ఉన్న మీ రక్త సంబంధికులు, మీ పిల్లలు క్షేమంగా ఉన్నామని తెలియజేస్తారు. అది మీ మానసిక ఉత్సాహానికి కారణమవుతుంది. అదే కోణంలో ఇబ్బంది లేనటువంటి మానసిక ఉత్సాహం ఏదైతే ఉందో దానివల్ల మీరు అనేక పనులని యుద్ధ ప్రాతిపదికన చేయగలుగుతారు. అద్భుతమైనటువంటి మంచి ఫలితాలని సాధిస్తారు. నలుగురు అసూయపడతారు. ఈ రాశిలో జన్మించేవారు అష్టములుగా గుగ్గిలతోటి దేవుడి గుళ్ళోను, దేవుడి గుట్లోను, వ్యాపార ప్రదేశాలను ధూపం వేయండి. అద్భుతమైనటువంటి మంచి తరంగాలు ఏర్పడతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి మానసిక ఉత్సాహంతో కొన్ని కార్యక్రమాలు చేయగలుగుతారు. ఇబ్బంది లేని వాతావరణంలో మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. పిల్లల విషయంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వస్తుంది. దానివల్ల కొంత ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు ఈ వారం చాలా అవసరం. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. భయపడాల్సిన అవసరం లేదు.
నూతన వాహనం కొనుగోలు చేయాలనేటువంటి మీ కోరిక సాధ్యపడుతుంది. అదేవిధంగా ఇతర మార్షల్ ఆర్ట్స్ చేసుకోవడానికి, ఈ గుర్ర పందాలకి ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తారు. హార్స్ రైడింగ్ కోసం శిక్షణ తీసుకోవాలని భావిస్తారు. అదేవిధంగా స్పెక్యులేషన్లో ఈ వారం 160 పాళ్ళు లాభపడతారు. ఏది ఏమైనప్పుడు కూడాను మీకున్న అవకాశాలని సక్రమంగా వినియోగించుకోండి. వాటన్నిటి పక్కన పెట్టి ఈ స్పెక్యులేషన్ వాటి వైపు తలదూస్తవద్దు. జీవిత భాగస్వామి మాట పెట్టడం వల్ల ఇబ్బంది పడతారు. మాట నిలుపుకోలేని వ్యక్తిగా ముద్ర పడుతుంది. అందుకని ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేసి మీరిచ్చిన మాటని, సహాయాన్ని నిలుపుకోండి. ఎందుకంటే మంచి మనిషిగా, మాట మీద నిలబడే వ్యక్తిగా మీకున్నటువంటి స్థాయిని నిలబెట్టుకోవడం చాలా అవసరం. ఎవరో ఏదో చెప్పారని, ఎవరో ఏదో ప్రాతిపడి ఫలానా వాడిని ఎడగొట్టాల్సిందే అని మీ మీద ఒత్తిడి తెస్తే ఆ పని చేయకండి. వివాహాది శుభకార్యాలు కుదరటం మీ మానసికమైన సంతోషానికి కారణమవుతుంది. ఇబ్బంది లేని, ఎదురు లేని కార్యక్రమాలని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు దైవికమైన పొడితోటి పూజ గదిలోను, వ్యాపార ప్రదేశాల్లోనూ ధూపం వేయండి. ఆ ధూపం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి వ్యాపార విషయాలు అనుకూలంగా ఉన్నాయి. ఆర్థికపరమైన విషయాలు బాగున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో మానసికమైనటువంటి ధైర్యాన్ని కోల్పోతారు. మన వ్యాపారం వెనకట్లాగా నడుస్తుందా లేదా, లేకపోతే కొత్త వ్యాపారం పెట్టుకోవాలా, కొత్త వ్యాపారం పెడితే ఏది పెట్టాలి, ఇలాంటివన్నీ కూడాను మీ మానసిక వేదనకి కారణమవుతాయి. కొన్నాళ్ళు ఉద్యోగం చేసి తర్వాత వ్యాపారం పెట్టుకుందామని మీరు భావిస్తారు. వ్యాపార పరంగా కొన్ని మంచి ఆర్డర్లు మీ చేతికి రావడంతో ఆ విషయాలు పక్కన పెట్టి చేస్తున్న వ్యాపారంలోనే పురోగతిని ఈ వారం సాధించగలుగుతారు. దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ పిల్లలు, ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఆర్థిక సహాయం చేస్తారు. వాళ్ళు నిలకడగా ఉంటారు. వాళ్ళ గురించి మీకున్న తెగులు ఈ వారంతో తీరిపోతుంది. అదే కోణంలో మిమ్మల్ని మీరు ప్రతి విషయంలో కూడా సెల్ఫ్ కౌన్సిలింగ్ చేసుకుని ఉత్సాహంగా ముందుకెళ్తారు. దైవ కార్యక్రమాల పట్ల ఎక్కువగా ఆకర్షితులై ఆ కార్యక్రమాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. దీక్షా కార్యక్రమాల్లో మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు. మానసికమైనటువంటి ధైర్యంతో కొన్ని నిర్ణయాలు తీసుకొని వాటి వల్ల అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించగలుగుతారు. ఎవరు ఎన్ని చెప్పినా, ఎన్ని విధాలుగా మిమ్మల్ని కన్విన్స్ చేయాలో చూసినా మీరు నలుగురితో కలిసి నడవటానికి ఇష్టపడరు. ఎవరు ఎన్నిసార్లు చెప్పినా, ఎంత గట్టిగా చెప్పినా నలుగురితో కలిసి నడవటానికి మీరు ఇష్టపడరు. వీళ్ళందరూ వెళ్ళి దారిలో వెళ్ళి 10 రూపాయలు సంపాదించుకునే కన్నా రాసబాటలో వెళ్ళి కష్టపడి రూపాయి సంపాదించుకున్నా నాకు చాలు అనే ధోరణిలో మీరు వ్యవహరిస్తారు. కార్యాలయంలో అధికారులు మీ మీద కక్ష పెట్టుకున్నట్టుగా అనవసరమైనటువంటి మెమోలు ఇచ్చి మీ మనోవేదనకి కారణమవుతారు. అలాంటివి ఏవి నిలబడేవి కాదు. ఇట్లాంటి ఆఫీసర్లు చాలా మంది వచ్చారు, చాలా మంది పోయారు అని మీరు లైట్గా తీసుకుంటారు. మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు. ప్రతి కొండలో కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని భగవంతుడు కల్పిస్తాడు. రాజకీయపరమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ రాశిలో జన్మించిన వారు పరిమళ గంధంతో పూజా కార్యక్రమాలు చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. సుగంధ సిద్ధ గంధాక్షితులతోటి చక్కగా పూజించండి. అద్భుతమైన అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తం అవుతాయి. తదుపరి
తులారాశి తులారాశి వారికి వృత్తి ఉద్యోగాల పరంగా గడ్డు కాలం గోచరిస్తుంది. ప్రతి విషయంలోనూ ఎదురుగాలి వేయటం, స్వయం శక్తితోటి పలుకుబడితోటి వాటిని అధిగమించడం జరుగుతుంది. ఏది ఏమైనా ప్రతి విషయం కూడా చాలా కష్టపడిన తర్వాతనే ఫలితాలు రావటం జరుగుతుంది. మానసికమైనటువంటి ఉత్సాహాన్ని, మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు. అందరూ కూడాను మెచ్చుకునే దారిలో మీరు వెళ్తారు. అయినప్పటికీ కూడాను దానివల్ల ఏవి ప్రయోజనాలు ఉండవు. వివాహాది శుభకార్యాలు, స్వగృహ నిర్మాణం అనేటువంటి కళ, అదేవిధంగా మీరు కోరుకున్నటువంటి బంగారు వస్తువులు ఇలాంటివన్నీ కూడాను సాధ్యపడతాయి. ఘనంగా చాలా విషయాల్లో మీ ప్రతిష్టని నిలబెట్టుకోగలుగుతారు. ఎవరు ఎన్ని మార్గాల్లో విమర్శలు చేసినా మీ ఆత్మస్థైర్యాన్ని కోల్పోరు. మన శక్తికి మించి గొప్పగా చేయాలి పెళ్లి అనే నిర్ణయాలు తీసుకుంటారు. సంతాన సంబంధ విషయాల్లో ఒక ఆలోచన, ఒక ఇబ్బంది మనసుని వేధిస్తుంది. దానికి సంబంధించిన పరిష్కార మార్గాలు ఏమిటని మీరు అడుగుతారు. ప్రతి విషయంలో కూడా మీకు మీరుగా ఒక నిర్ణయం తీసుకోవడం, దాన్ని అమలు చేయటం మిగిలిన వాళ్ళు ఎవరికి కూడాను నచ్చదు. మా సలహా తీసుకోకుండా, మాతో సంపాదించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నాడు, మా యొక్క సహకారం లేకుండా ఎలా పైకి వస్తాడో మేము చూస్తాం అనే పద్ధతిలో మాట్లాడటం అనేది జరుగుతుంది. ఇలాంటి వాటిని కూడా మీరు పట్టించుకోరు. దేవుడి మీద భారం వేసి మీరు చేయవలసిన కృషి మీరు చేస్తారు. ఈ వ్యవసాయ సంబంధ విషయాల్లో ఆశించిన లాభం రాకపోవటం మానసిక వేదనకి కారణమవుతుంది. అకాల వర్షాలు, ప్రకృతి విపత్సాలు, వీటి వల్ల మీరు ప్రత్యక్షంగా నష్టపోయే స్థితి గోచరిస్తుంది. ఏది ఏమైనప్పటికీ మన సంకల్పం వేరు, భగవంతుడు సంకల్పించేది వేరు. అందుకని మనం ఆధ్యాత్మిక మార్గంలో అన్ని విషయాల్ని మన దగ్గరికి తెచ్చుకోగలుగుతాం అనేటువంటి భావన కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు పూజా కార్యక్రమాల్లో ఆరావళి కుక్కమని వాడటం చెప్పదగినటువంటి సూచన. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, మానసికమైనటువంటి వేదనకి కారణమవుతాయి. అదేవిధంగా ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ఇంటి మీద వచ్చేటువంటి అద్దెలు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా వినియోగించుకోగలుగుతారు. గతంలో ఇంటి అద్దెలు కూడా అయిపోయినాయి, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నూతన వ్యాపారాన్ని ప్రారంభిద్దాం అనుకుంటారు. ఉన్నటువంటి వృత్తిలో ఏమీ చేయలేని పరిస్థితి. ఈ పోటీ ప్రపంచంలో మనం తట్టుకోలేకపోతున్నాం అనే భావన కలుగుతుంది. అదేవిధంగా మీరు అభివృద్ధి కోరుకున్న విషయాల్లో అభివృద్ధి త్వరితగతిన లభిస్తాము. దూర ప్రాంత ప్రయాణాలు, ముఖ్యమైన వ్యక్తులతో సమావేశం వాయిదా పడతాయి. చీటర్స్ నమ్మి ఇబ్బంది పడే అవకాశం ఉంది. దొంగ స్వామీజీల వల్ల, దొంగ జ్యోతిష్కుల వల్ల, నకిలీ రూపగాళ్ల వల్ల మీ జాతక ప్రకారం ఈ వారం నష్టపోయే పరిస్థితి గోచరిస్తోంది. చాలా జాగ్రత్తగా ఉండండి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడా ఈ వారం చాలా జాగ్రత్తలు అవసరం. ఈ విద్యా సంబంధ విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు ఇలాంటివన్నీ కూడా చక్కగా అనుకూలిస్తాయి. మంచి ఫలితాలని సాధించగలుగుతారు. పిల్లల అభివృద్ధి కూడా కొన్ని విషయాల్లో బాగుండటం మీ మనస్సంతోషానికి కారణమవుతుంది. ఎప్పుడో కొనుగోలు చేసినటువంటి పొలాల విలువ బాగా పెరుగుతుంది. స్థలాల విలువ మాత్రం కొంతవరకు మాత్రమే పెరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ మిమ్మల్ని మీరు సమర్థించుకునే
ఎక్కడ కూడా మీ తప్పును ఒప్పుకునే ప్రయత్నం కానీ కాంప్రమైజ్ అవ్వడం కానీ చేయరు. నేను చేసింది కరెక్టే, ఇంకోళ్ళకి అనవసరం, ఏది చేయాలో ఏది చేయకూడదు నాకు బాగా తెలుసు, మీ సలహాలు అక్కర్లేదు అని స్పష్టంగా చెప్పగలుగుతారు. మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఎదుటి వాళ్ళ మాటని లెక్క చేయరు. మీ అభిప్రాయాలే అమలయ్యేలాగా పొలిటికల్ గా పరపతిని ఉపయోగిస్తారు. అధికారుల మీద ఒత్తిడి తెస్తారు. టెండర్లు కానివ్వండి, లీజులు కానివ్వండి, లైసెన్సులు కానివ్వండి, మైన్స్ కి సంబంధించిన వ్యాపార వ్యవహారాలు కానివ్వండి, అన్ని అద్భుతంగా ఉంటాయి. ఎక్కడైతే మీరు మానసిక ధైర్యం కోల్పోరు అక్కడ మీకు విజయం లభిస్తుంది. ఎదుటి వాళ్ళ మాటలు విని మానసికంగా ధైర్యం కోల్పోయి మీ నిర్ణయాలు తీసుకుంటే నష్టపోతారు. తస్మాత్ జాగ్రత్త. ఈ రాశిలో జన్మించేవారు కప్పు సాంబ్రాణితోటి పూజా గదిలోను వ్యాపార ప్రదేశాలను పొగ వేయండి. అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక తరంగాలు మిమ్మల్ని ఆవరిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. వ్యవసాయ సంబంధమైన విషయాలు, వ్యవసాయ సంబంధమైన ఉత్పత్తులు, వీటి విషయంలో ఇబ్బందులు పడతారు. ప్రభుత్వ పరంగా కొంత సహాయం అందుతుంది. అదేవిధంగా సంతాన సంబంధమైన విషయాలు, వాళ్ళ చదువు, ఇవన్నీ కూడా పురోగతిలో ఉంటాయి. శుభకార్యాలకు సంబంధించి ఇంట్లో వాళ్ళు తీసుకున్న నిర్ణయాల్ని మీరు ఆమోదిస్తారు. ప్రతి విషయంలో కూడా నలుగురికి ఆదర్శంగా ఉండాలని మీరు భావిస్తారు. మానసికమైనటువంటి ధైర్యాన్ని, ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు, వ్యాపార సంబంధించిన విషయాలు, MBA వంటి కోర్సులకి, హోటల్ మేనేజ్మెంట్, చార్ట్ అకౌంటెన్సీ, ఇవన్నీ కూడా మీకు లాభిస్తాయి. మోకాళ్ళ నొప్పులు, లేకపోతే నడువు నొప్పి, ENT సమస్యలు, ఇలాంటి సమస్యలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. చాలా చిన్న విషయానికి మీరు ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారు. జాగ్రత్తలు తీసుకోండి, ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. మీకు మీరుగా ఒక స్థాయిని, ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఈ స్థితికి రావడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. మళ్ళా ఈ స్థితిని పెంచుకోవడానికి, ఉన్నది నిలబెట్టుకోవడానికి మరింత కష్టపడాలి. ఒక పేరు రావటం, ఒక స్థాయి రావటం ఒక ఎత్తు అయితే అవి నిలబెట్టుకోవడానికి అంతకంటే ఎక్కువ కష్టపడాలి. ఆ నేపథ్యంలో కొంత మానసికమైనటువంటి అలసట గోచరిస్తుంది. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉండాలని మీరు కష్టపడతారు. ఎదుటి వాళ్ళు మోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటి చివరి నిమిషంలో తెలుసుకుంటారు. ఊరికి గాలి పుకార్లు లేపి మీ వ్యాపార వాణిజ్య సంస్థల్ని పదిలో పలచన చేయడానికి, ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాలు బయటపడతాయి. వాటి వల్ల ఎలాంటి ఇబ్బంది మీకు కలగదు. మీరేమిటో, మీ స్టేటస్ ఏమిటో, మీ స్థాయి ఏమిటో, మీ విధానం ఏమిటో అందరికీ తెలుసు. కాకపోతే ఏలిన రాశి నడుస్తోంది ధనుసు రాశి వారికి. 8 శనివారాల సరికి తైలాభిషేకం చేయించి 1.5 కేజీ నల్ల నువ్వులు దానంగా ఇవ్వాలి. అఘోర వాసుత హోమం చేయించాలి. ఇందువల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏలినాల్సిన దోషం పోయి చక్కగా మంచి ఫలితాలని మీరు సాధించగలుగుతారు. ఇవన్నీ చేయలేని వాళ్ళు ఒక కాలమైన రూపాటు వెళ్ళ వేసుకొని శనిగ్రహ సూత్రాన్ని రోజు పఠించండి. అందువల్ల మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి మకర రాశి.
మకర రాశి వారికి అన్ని విషయాల్లోనూ అనుకూలమైన వాతావరణం గోచరిస్తుంది. మీరేమి ఇబ్బంది పడకుండానే కాగల కార్యం గంధర్వులు తీర్చాలన్నట్టుగా మీ పరిస్థితి ఉంటుంది. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మీకు మీరుగా సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తారు. మీకు ఇబ్బంది లేని వాతావరణంలో ఇతరులకు సహాయం చేస్తారు. వివాహ శుభకార్యాల చర్చలు పూర్తవుతాయి, ఫలవంతం అవుతాయి. ఇది మీ మనసంతోషానికి కారణమవుతుంది. లాంగ్ లీజులు, లైసెన్సులు, టెండర్లు మీకు లాభిస్తాయి. దాని తోడు సబ్ కాంట్రాక్టులు మీకు ఎక్కువగా లాభిస్తాయి. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు ఏదో విధంగా స్థాయి పెరిగిందని, మామూలు మనిషి కాదని, ఇప్పుడు చాలా అన్ని విధాలుగా ఒక ఉన్నతమైన స్థితి సాధించాలని, దాని అందరూ గుర్తించాలని మీరు తాపత్రయపడతారు. మీ గురించి మీరు ఆలోచించే దానికంటే 1000 రెట్లు ఎక్కువగా మిగిలిన వాడు ఆలోచిస్తారు. అంత గౌరవాన్ని మీరు పొందగలుగుతారు. ఏలినాడు నడుస్తుంది. మోకాళ్ళ నొప్పులు, వెన్నునొప్పి, ఈఎన్టీ సమస్యలు, జీర్ణకోశానికి సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. ప్రభుత్వ సంబంధాల విషయాలు, ప్రైవేట్ సంబంధాల విషయాలు, వీటిల్లో వర్క్ బాగానే వస్తుంది. కానీ బిల్స్ రావడం మాత్రం చాలా లేట్ అవుతుంది. మీ ఆదాయంలో ఒక పావుల వంతు వడ్డీలేక కట్టడం మీ మానసికమైనటువంటి అప్రశాంతతకి కారణమవుతుంది. ఇంట్లో ఉన్న దుబారా ఖర్చులు, ఇదేమిటో చెప్పనడిగితే అలగటం, కేకలేయటం, ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉంటుంది. పోతే పోయిన డబ్బులు మాట్లాడుకోవడం ఉంటే సరిపోతుంది అని నిర్ణయించుకుంటారు. ఇబ్బంది లేని వాతావరణంలో మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయంలోనూ మీకు మీరుగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఇతరులు చెప్పిన మాట విని నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బంది పడతారు. మీకు పూర్తిగా అవగాహన కలిగేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లోనే చేయబెట్టండి. మీకు అనుభవం లేని విషయాల్లో ఎవరో దారి చూపిస్తారు, భాగస్వాములుగా ఉండి అని మీరు భావిస్తే ఇబ్బంది పడతారు. ప్రతి విషయంలోనూ మిమ్మల్ని మీరు ఏదో విధంగా సమర్థించుకునే పనులే చేస్తారు. ఏలినాడు శని నడుస్తుంది. జన్మరాశిలో శని స్వక్షేత్రంలో ఉన్నాడు. మీకు ఎక్కువగా ఏలినాడు శని ప్రభావాలు అంతగా వర్తిస్తావు. కాకపోతే శాస్త్రరీత్యా చెప్పాల్సిన విషయం ఏంటంటే రోజు కాలమైన వాస్తవాన్ని పట్టించండి, అఘోరోపాసన చేయించండి. 8 శనివారాల శనికి తైలాభిషేకం చేసి 1.5 కేజీ నల్ల నువ్వులు దానంగా ఇవ్వండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఇవి చేయలేని వాళ్ళు కాలమైన రూపుని మెడలో వేసుకోండి. ఈ రాశి జన్మించిన వారు లక్ష్మీ సందనంతో పూజా కార్యక్రమాలు నిర్వహించండి. లక్ష్మీ సందనం వల్ల పూజా కార్యక్రమాలు చేయటం వల్ల మహాలక్ష్మీదేవి అనుగ్రహం సంప్రాప్తిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఇబ్బంది లేని వాతావరణం ఏర్పడుతుంది. వ్యాపార వ్యవహారాలు మళ్ళీ గాడిలో పడతాయి. వాటిని వేగవంతం చేసే ప్రయత్నాలు చేస్తారు. ప్రతి విషయంలోనూ మీకు మీరుగా ఒక స్థానాన్ని సాధించుకున్నారు. పిల్లల విషయంలో ఉన్నటువంటి దిగుళ్ళు, ఆలోచనలు మనోవేదనకి కారణమవుతాయి. అవన్నీ కూడా ఈ వారం సమసిపోతాయి. వాళ్ళకి మంచి ఉద్యోగం రావటం, విదేశాలు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు సఫలీకృతం కావటం, విదేశాల్లో ఉన్న వాళ్ళకి స్టాంపింగ్ అనుకూలంగా జరగటం, గ్రీన్ కార్డ్ రావటం, పర్మనెంట్ రెసిడెన్సీ రావటం, ఇవన్నీ కూడా వాళ్ళకి అనుకూలిస్తాయి. వివాహ సంబంధాల విషయాల్లో మీరు తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలు ఆక్షేపణీయంగా మారతాయి. పెద్దవాళ్ళ మాటని ధిక్కరించి మీరు నిర్ణయం తీసుకుంటారు. కులాలకి, మతాలకి, వర్గాలకి అతీతంగా
ఆనందంగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళు ససేమిరా మీ ప్రేమ పెళ్లికి ఇష్టం లేదని చాలా స్పష్టంగా చెప్తారు. చిరికి చిరికి గాలివానై తుఫానుగా మారే పరిస్థితి గోచరిస్తోంది. ఈ అంశం ఇది కొంతమందికి మాత్రమే, అందరికీ కాదు. నూతనమైనటువంటి వ్యాపార సంబంధమైన అవకాశాలు, రాజకీయ సంబంధమైన పదవులు లభించే పరిస్థితి గోచరిస్తుంది. మానసిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు, మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. ఎవరు ఎన్ని విధాలుగా చెప్పినా మీ మానసిక స్థైర్యాన్ని ఎవరు కూడా కొంచెం కూడా కదిలించలేదు. మీరు అనుకున్న దాన్ని దైవసాక్షిగా అమలు చేయాలని చెప్పని మీరు భావిస్తారు. అదే కోణంలో మీ మీద ఆధారపడినటువంటి వాళ్ళకు కూడాను అదే రకమైన న్యాయం చేయాలని, లేకపోతే అప్రతిష్ట పాలవుతామని మీరు భావిస్తారు. ఒక స్థలం కానీ పొలం కానీ కొనే విషయంలో కానీ అమ్మే విషయంలో కానీ మధ్యవర్తులు మోసం చేసి ప్రయత్నాలు చేస్తారు. ఆ విషయాన్ని ముందే గ్రహించి మీకు మీరుగా ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మీకు మీరుగా స్వయంగా ఎదిగినటువంటి పరిస్థితుల్ని, ప్రారంభంలో మీరు పడ్డ కష్ట నష్టాలని పిల్లలకి చెప్తారు. ఈ రకమైన కష్టం పడ్డాలు రాని వాళ్ళలో కొంత మార్పు తేవటానికి కౌన్సిలింగ్ చేస్తారు. అన్ని పెట్టారు, సరేనంటారు. మీ ముందు మళ్ళా మీరు పక్క తిరగానే వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళవి. ఏది అనపడాను కొంతమంది వ్యక్తుల్ని ఘాట్లో పెట్టాలని మీరు చేసే ప్రయత్నాలు 190 పాళ్ళు సఫలీకృతం అవుతాయి. ఈ రాష్ట్ర జన్మించిన వారు లక్ష్మీతామర ఒత్తులతోటి, అష్టముల ఖాతాలతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటాయి. సమయోచితంగా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. ఇబ్బంది లేనటువంటి అంశాలని పరిశీలిస్తారు. వ్యాపార వృద్ధి బాగుంటుంది. సంతాన పురోగతి బాగుంటుంది. స్థిరాస్తుల విలువ బాగా పెరుగుతుంది. దిగులు పడాల్సిన అవసరం లేదు. కొత్త గొప్ప మీ మీద అభిమానం కలిగిన వాళ్ళు ఇచ్చేటువంటి సలహాలు మీకు ఉపయోగపడతాయి. అప్పులంటే భయపడతారు. ఎక్కడ అప్పు చేయరు. చేసిన అప్పు తీర్చడానికి చాలా కష్టపడి ఈ వారం వాటిని పక్కకి పెట్టగలుగుతారు. మానసికమైన ప్రశాంతత ఏర్పడుతుంది. సంతానం మంచి పురోగతిలో ఉండటం, పేరు ప్రఖ్యాతులు వాడు సంపాదించడం, క్రీడా సాంస్కృతిక సంగీత సాహిత్య రంగాల్లో ప్రఖ్యాతి రావటం, టాలెంట్ గుర్తించబడటం, ఇవన్నీ మీ మానసిక సంతోషానికి కారణమవుతాయి. ఎన్ని విధాలుగా కష్టపడ్డా కానీ మనకు వచ్చే రాబడి కొంతవరకే వస్తుంది. మిగిలిన మధ్యవర్తులు కాజేస్తున్నారు అనేటువంటి భావన వేధిస్తుంది. డబ్బులు రాకపోయినా పర్వాలేదు, వాళ్ళకి రాకుండా చేయాలని కొన్ని విషయాల్ని, కొన్ని వ్యాపారాలని, కొన్ని పద్ధతుల్ని ఎత్తేస్తారు. ఇలాంటి దుర్మార్గులు పోషించే కన్నా వ్యాపారం వదులుకోవటమే మంచిదని చెప్పని మీరు భావిస్తారు. అదేవిధంగా చేయగలుగుతారు. మీ నిర్ణయాలు చాలా మందికి నచ్చవు. ఎవరంటో పోతే మనకి ఎందుకు, వాళ్ళకి వచ్చే డబ్బులు మనకు వస్తున్నాయి కదా, ఎవరో ఏదో తిన్నారని ఇలాంటి పని చేస్తావా, ఇంట్లో ఎలికి దొరికిందని ఇల్లు తగల పెడతావా, దాంట్లో నలకబడిందని పడుకుంటూ పీకుతావా అని మీ మీద విమర్శల పరంపర వస్తుంది. కానీ ఇటువంటి పరిస్థితులు కూడాను దౌర్భాగ్యులకి అవకాశం కలిగించడం, ఇలాంటి కార్యక్రమాలు చేయకూడదు అని నిర్ణయించుకుంటారు. వెనకడికి ఏదో సామా చెప్పినట్టు నాకున్న ఒక కన్ను పోయినా పర్వాలేదు, నా శత్రువులకు మాత్రం 2 కళ్ళు పోవాలి అని దేవుణ్ణి వరం అడిగాడు. కనుక ఏంటంటే కొన్ని విషయాలు చాలా సామాజిక దృష్టితో ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రాశిలో జన్మించిన
విద్యార్థులు సరస్వతి తిలకాన్ని ధరించాలి. వేదో దక్షిణామూర్తులుపుని మెళ్ళ వేసుకోవాలి. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాష్ట్రాల వారికి శుభతిథి గంటల పంచక ప్రామాణిక నా పరిజ్ఞానం ప్రకటించే మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వేజన సుఖభవంతు. ఓం శాంతి శాంతి శాంతి.